అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ మరోసారి నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలగి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. డెమోక్రాట్ల సీనియర్ల నుంచి అతనిపై ఒత్తిడి పెరగగా వారందరి మద్దతు అనూహ్యంగా కమలా హ్యారిస్కే లభిస్తోంది. కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన మహిళ. కాలిఫోర్నియాలోని జమైకా అమెరికన్ ప్రొఫెసర్ డొనాల్డ్ జే హారిస్, తమిళ జీవశాస్త్రవేత్త శ్యామల గోపాలన్ దంపతులకు ఆమె 1964 అక్టోబర్ 20న జన్మించారు. అయితే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అనంతరం కమల తన తల్లితో కలిసి జీవిస్తున్నారు. కమలా హ్యారిస్ పొలిటికల్ సైన్స్, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. 2007లో జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడైన తర్వాత 2010లో ఒకసారి, 2014లో మరోసారి అటార్నీ జనరల్గా విధులు నిర్వర్తించారు. రెండు 2017లో ఆమె తన స్వరాష్ట్రం నుంచి జూనియర్ యుఎస్ సెనేటర్ అయ్యారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హ్యారిస్ జో బైడెన్కు మద్దతుగా రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన పాలనలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగుతున్నారు. ఆగస్టులో జరగనున్న ఈవెంట్లో డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఈ నామినేషన్లో గెలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టిస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశానికి మొదటి భారతీయ సంతతి మహిళా అధ్యక్షురాలు కాగలరు.